తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది చదువు ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. అమెరికానే తమ గమ్యస్థానంగా చాలా మంది ఎంచుకుంటున్నారు. తమ కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మన వాళ్లే ఎక్కువగా యుఎస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. చదువులు ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అమెరికా బాట పట్టారు. తమ పిల్లలు అమెరికాలో ఉంటున్నారన్న సంతోషంలో తల్లిదండ్రులు మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మన వాళ్లే ఎక్కువగా యుఎస్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. యుఎస్ లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉండగా అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా 3వ స్థానంలో ఉంది. తొలి తెలుగు స్థానాల్లో హిందీ, గుజరాతీ ఉన్నాయి. యుఎస్ సెన్సెక్స్ బ్యూరో డేటా ఆధారంగా యుఎస్ యొక్క స్టాటిస్టికల్ అట్లాస్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఈ పెరుగుదలలో 4వ తరం వలసదారులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడే వారిలో దాదాపుగా 2 లక్షల మంది నివాసితులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 1,50,000 మంది టెక్సాస్లో ఉండగా 1,10,000 మంది న్యూజెర్సీలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఇల్లినాయిస్లో 83,000 మంది, వర్జీనియాలో 78,000 మంది, జార్జియాలో 52,000 మంది తెలుగువారున్నారు. గణాంకాలను పరిశీలిస్తే 2016లో 3,20,000 మంది ఉండే తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు పెరిగింది. ఇక 2010 నుంచి 2017 మధ్య కాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86% పెరిగిందని 2017లో అధ్యయనం చేసిన అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ వెల్లడించింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అని తెలిపింది. 2010లో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4 లక్షల మందికి పైగా ఉందంటే ప్రస్తుతం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. దాదాపుగా 10,000 మంది తెలుగు మాట్లాడేవారు H1B వీసా కిందకి వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ మాజీ సెక్రటరీ అశోక్ కొల్లా ప్రకారం కొత్త వారిలో 80% మంది తమ సంస్థలో నమోదు చేసుకున్నారని, దాదాపుగా 75% మంది డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాషిల్వే వంటి నగరాల్లో స్థిరపడుతున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 12.5% ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీల్లో కొత్త విద్యార్థులకు స్వాగతం చెబుతూ తెలుగులో శుభాకాంక్షలు చెబుతుందంటే మన వారి డామినేషన్ చాలానే ఉందని చెప్పవచ్చు.